నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్. ఎన్టీవీకి, ఏబిఎన్‌కి ఏమన్నా పాత లొల్లులు ఉన్నాయా? అంటే ఎన్టీవీ కూడా సమ్ టైమ్స్‌లో అంటే వీళ్ళకి ఒక శాటిలైట్ ఛానల్స్‌లో మేమే నంబర్ 1, మేమే నంబర్ 1 అని చెప్తుంటారు కదా! ఇందులో ఎక్కువగా టీవీ9కు, ఎన్టీవీకి మధ్యలో జరుగుతుంటది. ఎప్పుడు కూడా ఇక్కడ ఏబిఎన్ అనేది నంబర్ 1 ఛానల్ అనేది ఎప్పుడు డిస్కషన్ జరగలేదు. జనరల్‌గా చెప్తున్నా. ఎందుకంటే మీకు మొదటి నుంచి చెప్తే కొంచెం దీని గురించి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి. సో, ఇక్కడ ఎందుకంటే ఈ మాట నేనంటున్నది కాదు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఏమని? మీకేమన్నా అంటే ఎన్టీవీకి, ఏబిఎన్ రాధాకృష్ణకి అండ్ ఎన్టీవీ చౌదరికి, నరేంద్ర చౌదరికి ఏమన్నా గొడవలుంటే తలుపులు మూసి మీరు కొట్లాడుకోండి, లేకపోతే మీరు తేల్చుకోండి అని చెప్పిండాయన. ఎక్కడో చెప్పలేదు కదా! నిండు బహిరంగ సభలోనే చెప్పిండు ఈ మాట. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచుడి సుబావులకు, శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటుంది. సో, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. సో, ఎలాంటి తప్పిదాలు కూడా వాళ్ళు చెయ్యరు అనేసి నాకు కితాబు ఇచ్చిండు. అంతేకాదు, మీరు ఏదన్నా రాయాలన్నా, ఏదన్నా చూపించాలన్నా, ఏదన్నా అభాండం వేయాలన్నా, మా వాళ్ళని ఇరికించాలంటే నాకు చెప్పిన తర్వాతనే ఇరికించండి అని కూడా మాట్లాడిండు కదా. అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఏబిఎన్ కొత్త పలుకు గురించి. గతంలో కూడా మాట్లాడుకున్నాం ఏబిఎన్ కొత్త పలుకు గురించి. ఇప్పుడు కాదులే, కథలు ఈరోజు మా ఛానల్, మా పత్రిక చాలా విలువల్ని పాటిస్తుంది, జర్నలిజం విలువలను అనేసి వాళ్ళు చాలాసేపు దాంట్లో కితాబిచ్చుకుంటూ పోతారు. దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా మీరు వింటుండని మీకు అర్థమవుతుంది. మరి గతంలో రాష్ట్ర గవర్నర్ ఎన్డి తివారీ గారు ఉన్నప్పుడు ఏమైంది మరి ఇదే కబుర్లు? ఆ రోజు అక్కడ రాజ్భవన్లో ఏదో జరిగిందనేసి అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే తీసుకొచ్చి లైట్ బ్లర్ వేసి ఆ వీడియోని ప్రసారం చేసిరు కదా. ఆ ఘనత కూడా మరి ఏబిఎన్కే దక్కు కదా. ఆ రోజు ఎక్కడ పోయినాయి మరి జర్నలిజం విలువలు? ఈరోజు జర్నలిజము దాని విలువల గురించి చాలా చక్కగా కొత్త పలుకులో మంచి బేస్ వాయిస్ తోటి వాయిస్ ఓవర్ చేయించారు కదా. ఏమైనాయి ఆ రోజు? మర్చిపోయినరా? ఒక్కసారి ఇది బాగా గుర్తు చేసుకోండి. దాని తర్వాత ఏం రాసిండ్రు? ఎప్పుడు పడితే అప్పుడు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారు అనేసి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇది కూడా ఆయన కొత్త పలుకు దాంట్లో ఆయన ఆంధ్రజ్యోతి రాతలో చూడొచ్చు. దాని తర్వాత ఏబిఎన్లో వీకెండ్ విత్ ఆర్కేలో కూడా మీరు వినొచ్చు. ఆ రోజు అసలు వీళ్ళకి ఎందుకు కనపడలేదు ఈ ఐఏఎస్ అధికారుల సంఘం వాళ్ళకి అనేది? మహిళా అధికారులని ఏ టైం పడితే ఆ టైంకి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ప్రైవేటు పనుల కోసము ఈ సదరు మంత్రులు పిలిపించుకుంటున్నారని వార్త చేసినప్పుడు ఆ రోజు ఏ ఒక్కరు కూడా ఖండించలేదు. దీనికి అగ్నికి ఆజ్యం పోసింది ముందుగా ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణనే కదా. సో దాని తర్వాత ఏమొచ్చింది? రాజ్ న్యూస్లో ఒక వార్త వచ్చింది మరొక మంత్రి గురించి. దాని తర్వాత కంటిన్యూషన్లో ఏమొచ్చింది? ఎన్టీవీలో మంత్రి వర్సెస్ ఐఏఎస్ అధికారి అని వచ్చింది. ఆ వార్త చేసిన తర్వాత కంటిన్యూషన్ ప్రాసెస్లో మా లాంటి వాళ్ళం ఏ అయితే ఛానళ్ళు పెట్టినో దాంట్లో మిర్రర్ టీవీ కూడా ఉంది కాబట్టి నేను సమాధానం చెప్తున్నా. మేం చేసిన వాటిలలో పాలసీలు మాత్రమే మాట్లాడినాము. ఏం చెప్పినాము? ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాం. అసలు ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా, నిజంగా ఏం జరిగిందని పక్కన పెడితే ఇది ఒక ఛానల్కు లీకులు ఎట్లా వెళ్ళినాయి, ఏ రకమైన ప్రూఫ్ పెట్టుకొని వాళ్ళు ఇలాంటి వార్తలను చేసిరు, ఇప్పుడు ఇంట్లో గొడవలు జరిగినాయి, లేకపోతే ఈరోజు మళ్ళా కూడా నిజమే కరెక్టే మహిళల గురించి చేయడం కానీ మహిళల గురించి మాట్లాడడం కానీ చాలా నీచమైన జుగుప్సాకరమైన విషయమే. బట్ ఏ ఛానల్లో ఏం మాట్లాడిరు అనేది, ఎందుకంటే డిలీట్ చేయమన్న వీడియోలు ఎక్కడో ఒక డౌన్లోడ్ ఉంటాయి, మేము ఎప్పుడన్నా వినిపించమంటే వినిపిస్తాము. చెప్పింది నేనైతే స్పష్టంగా చెప్పిన విషయం ఏం చెప్పానంటే, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న విషయం XYZ అనే దాంట్లో అది నిజమా అబద్ధమా అనే విషయం పక్కన పెడితే ఆ విషయాలు అనేవి ఒక ఎన్టీవీ వరకు ఎలా చేరినాయి, అలాంటి విషయాలు ఒక ఆఫ్ ద రికార్డ్ రూపంలో ఒక స్టోరీని ఎలా టెలికాస్ట్ చేసిరు, ఎవరు లీకులు ఇస్తే జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా ఎవరిదో ఒక పెద్ద హస్తం ఉంటే తప్ప ఇలాంటి వార్తలు రావు అని చెప్పినాం. దాని తర్వాత అరెస్ట్ల పర్వంలో కూడా పై వాళ్ళని చేయకుండా కింది జర్నలిస్టులను చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు మేనేజ్మెంట్ ఆ వార్తను వేయమని చెప్పింది. చాలా శుద్ధి బుద్ధి కబుర్లు చెప్తారు కదా, ఎవరో వేయమంటే వేస్తారా అంటే ఆ వేయమన్న వ్యక్తిని కదా ఇప్పుడు పట్టుకోవాల్సింది.
అసలు ఎవరు వేయమన్నారు, ఎవరు వేపించారు? ఇక్కడ ఈ పై లెవెల్లో మీరు అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళట్లేదు. 1, 2 దీన్ని వదిలిపెట్టి 3, 4, 5 అంటే ఇప్పుడు ఎవరు లీక్ ఎట్లొచ్చింది, ఒకటి వార్తని ఎవరు అక్కడ రూపుదిద్దిండ్రు, దాన్ని వేయమని పర్మిషన్, 3 వ్యక్తులను వదిలిపెట్టి 4, 5, 6 కింది స్థాయిలు అంటే డిసెండింగ్ ఆర్డర్లో పోతున్నారు. వ్యతిరేక సవ్య దిశలో వస్తలేరు. ఇక్కడ వ్యతిరేక దిశలో వెళ్ళడం వల్లనే కదా మన అరెస్టులు జరిగినవి. జరగాల్సింది ఎవరివి? ఛానల్ చైర్మన్ని, లేదంటే ఛానల్ సీఈఓని. ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, వార్తలు టెలికాస్ట్ చేయడానికి శాటిలైట్ ఛానళ్ళలో వార్త ఒక ఇన్పుట్ వచ్చిన తర్వాత అది ఏకంగా అధికారంలో ఉన్న మంత్రుల పైన వార్తలు అని అంటే ఖచ్చితంగా దానికి ఒక అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. ఫైనల్ తర్వాత యాంకర్ దగ్గరకు వస్తుంది చదవడానికి. ఆమె రిజెక్ట్ రిఫ్యూజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే అమ్మ నువ్వు చదవకపోతే నీ ఉద్యోగం మానేసిపో అంటారు. ఆమెకి డైరెక్ట్ ఇక్కడ చదివే యాంకర్కి చైర్మన్ చెప్పరు వార్తని. అక్కడికి వచ్చేసరికి ఆమెకి అవుట్పుట్లో నుంచి వస్తుంది వార్త. ఇన్పుట్లో నుంచి ప్రిపేర్ అయిన తర్వాత అవుట్పుట్కి వచ్చిన తర్వాత దాన్ని ర్యాండమ్లో పెట్టిన తర్వాత పీసీఆర్లో కదా వీళ్ళు వచ్చి అప్పుడు వార్త చదువుతారు. ఇక్కడ వీళ్ళు అనేది చిన్న నథింగ్ బర్డ్స్, వీళ్ళని ఏ రకంగా కూడా క్యాల్కులేట్ చేయలేం. సో ఇది ఒక విభాగం అయిపోయింది. అరెస్ట్లు అయింది, ఏం జరిగిందో అనేది మీరు అంతా కూడా చూసిరు. డ్రామాటికల్ డ్రామా ఎంత జరిగిందో కూడా చూసిరు. మిగతా వాళ్ళని ఏ రకంగా డోర్లు బద్దలు కొట్టుకొచ్చి తీసుకొస్తాం, ఏం చేస్తాం, ఇవన్నీ కూడా నడిచినాయి, అయిపోయింది. మళ్ళీ అయిపోయింది అన్న దాన్ని ఈరోజు రాధాకృష్ణ మళ్ళీ వెలికి తీసి మేమంతా కూడా శుద్ధ పూసలము, మిగతా వాళ్ళందరూ ఇదని చెప్పుకుంటూ వార్తలు వండిస్తున్న నేపథ్యంలో అసలు ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ప్రజల పాలన పక్కన పెట్టి ఈరోజు గతంలో డెక్కన్ సిమెంట్ వ్యవహారము, అది 100 కోట్ల స్కాము, దాంట్లో ఏం జరిగినాయి, పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి ఎట్లా బెదిరించడం అనే విషయం సాక్షాత్తు ఎవరో మాలాంటోళ్ళు చెప్పిన వార్త కూడా కాదు కదా. ఏకంగా మంత్రి కూతురు చెప్పింది. దాని తర్వాత ఎక్సైజ్ మినిస్టర్ మీద వచ్చింది. హోలోగ్రామ్స్, దాన్ని 3D హోలోగ్రామ్స్ టెండర్ పైన 100 కోట్ల స్కామ్ అని అది తెరపైకి తీసుకొచ్చారు. దాని తర్వాత ఈ మంత్రుల పైన తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జరిగిన దాన్ని కింద మీద పడుతూ ఇది ఒక వ్యక్తిని కాపాడడం కోసం ఇంకొక వ్యక్తి మెప్పు కోసం చేసిన దాంట్లో ఏం జరిగింది ఈరోజు? సో తెరపైకి ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. నైని కోల్డ్ బ్లాక్ విషయంలో అది కూడా 100,000 కోట్ల స్కామ్. అది దాంట్లో ఏంటి, ఈ సదరు ఇప్పుడు మంత్రి ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాళ్ళు కూడా టెండర్లు వేశారు. తనకు వాళ్ళ అన్న అనిల్ రెడ్డి, ఏది సుషి కంపెనీ ఉంది కదా, దాంట్లో సుశీల ఇన్ఫాట్రెక్ ఉంటుంది, హైటెక్ ఏవేవో ఉన్నాయి వాళ్ళ దాంట్లో ఒకటి సుశీలది, సుషి ఇన్ఫాట్రెక్ ఇంకేదో ఉంటే దాన్ని అనిల్ రెడ్డిది. ఆయనకి ఇప్పించాలి అనేది ఆయన రంగంలోకి దిగిండు. లేదు బట్టి వాళ్ళకి కావాలని బట్టి వాళ్ళ రంగంలోకి దిగిరు. దాంతో ఎన్టీవీ వాళ్ళ అల్లుడికి ఇప్పించాలి అనేసి చౌదరి దిగిండు. దీన్ని వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆపిండ్రు కాబట్టి దీన్ని మొత్తం ఇంత తెరదీసిరు అనేసి ఈరోజు దీన్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి రాసుకొస్తున్నట్టుగా ఈరోజు రాధాకృష్ణ రాసుకొచ్చారు. సో దేన్ని ఖండిస్తూ ఏం చెప్పి ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నేను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి నేను విధేయుడు కాబట్టి ఆ సదరు ఆ వైఎస్ కుటుంబానికి రాధాకృష్ణకు పడదు కాబట్టి నన్ను అనవసరంగా బ్లేమ్ చేసి నన్ను ఇరికిస్తున్నారు. నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నేను చిల్లర మల్లర రాజకీయాలు చేయననేసి ఆయన ఒక దెబ్బకు 2 పుట్టాలన్నట్టుగా అటు రేవంత్ రెడ్డికి ఆయన సమాధానం చెప్పిండు, అలాగే రాధాకృష్ణ కూడా సమాధానం చెప్పిండు. అసలు ఏం జరిగింది అనేది ఇక్కడిక్కడే వండి వారుస్తున్నారు కానీ అసలు విషయాన్ని మాత్రం బయటికి తీసుకురావట్లేదు. ఈరోజు కొత్త పలక అనే పేరుతో ఎవరిని కాపాడడానికి ఈరోజు గుమ్మడికాయల దొంగ భుజాలు తరుముకుంటారంటారు కదా, ఆ నేపథ్యంలో ఈరోజు వార్త బయటకు వచ్చింది. వెతుక్కోవాలంటే దీంట్లో చాలా ఉన్నాయి. ఈరోజు వీళ్ళే కొట్టుకుంటున్నారా అనిపిస్తుంది. ప్రజల్ని గాలి కొదిలేసిరు, ప్రజాపాలనలను దాన్ని గాలి కొదిలేసిరు, పాప నిరుద్యోగులు రోడ్లు ఎక్కిరు, దాన్ని గాలి కొదిలేసిరు, రైతు భరోసా అన్నారు దానికి గాలి కొదిలేసిరు. ఇక వీళ్ళకి ముందున్నది ఏంది, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ మాత్రం ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీంతో భాగంగా మాట్లాడుతూ ఈరోజు ఎవరినన్నా ఇరికించాలన్నా, ఎవరి మీద రాతలు రాయాలన్నా ఈరోజు పర్మిషన్ తీసుకొని రాతలు రాయాలనే కాడికి వచ్చిందంటే అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరో బయట పెట్టాల్సిన అవసరం లేదు. అనవసరంగా మాలాంటోళ్ళ మీద పడుతున్నారు. మేము తెలిసిన వార్తని వాళ్ళు ఎవరో రాసిన వార్త ఉంటుంది, ఇది కాదురా బాబు ఇదని విశ్లేషించి ప్రజల ముందు పెడుతున్నందుకు తట్టుకోలేక వాటి మీద సిట్ విచారణలు, అర్ధరాత్రి పూట ఎత్తుకొస్తాము, ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, ఎందుకు పారిపోతారని చెప్పేసి మీదికెళ్ళి మళ్ళీ పాపం జర్నలిస్టుల మీద గరం అవుతుంటారు. అసలు ఏం జరుగుతుంది ఇంతకీ అంటే ప్రజలకు ఇవ్వడానికి పైసలు లేవు కానీ ఇక్కడ మాత్రము స్కాములు స్కీములు అంటే 100,000 కోట్లు దండుకుంటున్న వైనం కనపడతలేదా?
ఇవాళ వాళ్ళల్లో వాళ్ళ స్కెచ్లు వేసుకుంటున్న వైనం కనిపిస్తలేదా? అంటే దీంట్లో నాణానికి ఇంకొక వైపు అన్నట్టుగా ఈరోజు ఏంటి, ఇక్కడ ఉన్న అసలు కాంగ్రెస్ వాళ్ళని పక్కకు దోయడానికి వాళ్ళ మీద నీచమైన అభాండాలు వేసి ఈరోజు రాజకీయం చేసే పరిస్థితి కనిపిస్తుందా? ఇదంతా ఎవరో చెప్తుంది కాదు కదా. ఈరోజు వాళ్ళ అనంగు పత్రికలు, వాళ్ళ అనంగు మీడియానే కదా చెప్తున్న విషయం ఇది. అనవసరంగా ఇక్కడ చిన్న వాళ్ళ మీద పడి ఎందుకు అనవసరంగా ఈ ఎక్స్లల్లా సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. కానీ అసలోడు ఎక్కడ పట్టుకోరు ఎందుకు? ఇప్పుడు నరేంద్ర చౌదరికి ఫోన్ చేసి సీఎం కనుక్కుంటే చెప్పలేడా? లేదు. నరేంద్ర చౌదరి లాక్కొస్తే చెప్పలేడా? నరేంద్ర చౌదరిని తీసుకొచ్చేసే దమ్మిలకు లేదు. ఈ మాట అంటే కోపం వస్తుంది. ఇవాళ ఆ సదరు ఐఏఎస్ అధికారుల మీద వార్తలు వస్తే ఆమె నిద్ర మాత్రలు మింగో ఇంకేదో మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసింది అనేసి ఈయన తొలి పలుకులో చెప్పింది కదా. ఎట్లా తెలిసింది ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది అన్న సంగతి? ఎవరికి ఫోన్ చేసి చెప్పింది? వీటి మీద చర్చలు ఉండవు. వాళ్ళే టార్చర్లు చేసుకుంటారు, వాళ్ళే వార్తలు రాపించుకుంటారు, వాళ్ళే మీడియాలో ప్రసారం చేపిస్తారు. కానీ దాని గురించి ఎవరైతే దాన్ని క్లియర్గా ఇది కాదురా నాయన ఇది అని కొంచెం వివరించి చెప్పిన వాళ్ళ మీద మాత్రం పడతారంటే ఇంకా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎవరికి ఎవరు ఇక్కడ దోచుకుంటున్నారు, ఎవరికి ఎవరు దాచుకుంటున్నారు, ఎవరిని ఎవరు బ్లేమ్ చేసుకుంటున్నారు, ఎవరి స్వప్రయోజనాల కోసం ఇంకొకరి మీద దాడులు జరుగుతున్నాయి. మామూలు వాళ్ళ మీద జరుగుతున్నాయి కదా. అందరు బాగానే ఉన్నారు, పెద్ద పెద్ద యజమానులు బాగానే ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చిన ఉద్యోగులకు వచ్చిందా కష్టం? ఈరోజు జర్నలిస్టులు దేనికోసం పనిచేస్తున్నారు? వాళ్ళ నెల జీతం కోసమే కదా పనిచేసేది. కానీ వాళ్ళ మీద పడి ఈరోజు పీక్క తింటున్న వైనం కనిపిస్తుంది. ఏది? ఇన్వెస్టిగేషన్ల పేరుతోటి. సో ఇక్కడ ఎవరికి వాళ్ళు వీళ్ళ మీద చెప్తున్నారు, వీళ్ళు వాళ్ళ మీద చెప్తారు. ఇట్లా తిరుగుతుంది ఇది మొత్తం. ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా చుట్టూ తిప్పుకుంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఈ ముక్కు ఇన్నే ఉంది కదా, ఈ ముక్కును ఎందుకు చూపించడం లేదు? టైం వస్తుందేమో దానికి కూడా. ఇవాళ ఏమైందంటే అసలు నిజాలని బయట, అంటే వాళ్ళు దొంగ నిజాలనేమో బయట పెడుతున్నామో కానీ ఇలాంటి వార్తల్ని ఎందుకు వండి వారుస్తున్నారని బయట పెట్టినందుకు అసలు కష్టం వస్తుంది వీళ్ళకి.